ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 10వ 11వ క్లెయిమ్ చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. ప్రైజ్ గాడ్. సో ఈ యొక్క వాగ్దానం ఈరోజు మనం క్లెయిమ్ చేద్దాం. సో ఇక్కడ మనం చేసేది కాదు, దేవుడు అన్నీ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు మీరు కొనుక్కోవాలి అనుకుంటున్నప్పుడు మీరు చాలా ప్రేయర్ చేస్తారు. నాకు ఇలా ఉండాలి, 3 రూమ్స్ ఉండాలి, ఇలా ఉండాలి అని మీ యొక్క ఓన్ డ్రీమ్ ప్లాన్ అనేది వేసుకుంటారు కదా. సేమ్ అదే ప్లాన్ దేవుడు ఎవరో చేత కట్టబడి ఉంచుతారు. ఆ గృహం మీ దగ్గరికి వచ్చి మీరు కొనుక్కునేలా చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎలా కావాలో ఆయన నిర్మిస్తారు, అది మన కంటి ముందు పెడతారు. అంటే ఇక్కడ మనం చేసేది ఏం లేదు, ఆయన చేసేదే ఉంది కదా. సో అలాగా మనకి దేశాలు వెళ్ళాలని ఒక ఆశ ఉండొచ్చేమో, ఆ ఆశ కూడా తృప్తిపరిచేది యేసయ్యే. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఒక తల్లి 2 బిడ్డలు. సో హస్బెండ్ వదిలేశాడు అనమాట. ఆ తల్లి ఆ 2 బిడ్డల్ని కష్టపడి సంపాదించి పిల్లల్ని ఎలా అయినా చదివించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దేశాలకి వెళ్ళాలి అంటే చాలా డబ్బులు అవుతాయి. సో ఈమె ఏం చేసిందంటే, పట్టణంలోకి పిల్లల్ని తీసుకుని అడుగు పెట్టింది. ఒక చిన్న గృహం తీసుకుని అక్కడ ఆమె నివసించడం జరుగుతుంది వాళ్ళ పిల్లలతో. సో ఇక్కడ ఆమెకి ఒక డెసిషన్ వచ్చింది. నేను ఏదో విధంగా చిన్న చిన్న పనులైనా చేసుకుని నా పిల్లలిద్దరిని నేను పోషించి మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలి అని ఆశపడింది. సో అటు పని ఇటు పిల్లల్ని బ్యాలెన్స్ చేయలేకపోతుందని మరి ఒక హాస్టల్లో వీళ్ళిద్దరు పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత ఈమె చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేసింది. టైలరింగ్, క్లీనింగ్, ఐరన్ చేయడం, ఇలా కుకింగ్, రికార్డ్స్ రాయడం, ఇలాగా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా పిల్లల కోసం కష్టపడి వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, ఒక మంచి గృహం కోసం తన చాలా కష్టపడింది. వన్ ఫైన్ డే మరి తన ఎంతైతే ధనం దాచిందో ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి ఒక చిన్న గృహంని కొనడం జరిగింది. మరి ఒక సొమ్ము దాచింది కదా, తన కష్టపడి సంపాదించిన అమౌంట్ అంతా దాచి ఒక ఇల్లు కొన్నది. ఆ ఇల్లు ఒక హాస్టల్కి రెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రెంట్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ తనకి ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ అంతా దాచి ఇప్పుడు వాళ్ళ పిల్లల పేర్ల మీద ఒక ఇల్లు కొనడం జరిగింది. అలాగా నెక్స్ట్ విదేశాలకి తను వెళ్ళడం జరిగింది. దేవుడు ఎంత ఆశీర్వదించారో కదా, జ్ఞానం ఇచ్చారు, అలాగే పట్టణాల్లో దేశాల్లో నివసించడానికి అవకాశం ఇచ్చారు. తన కట్టని ఇల్లు తనకి ఎలా కావాలో అలా దేవుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు కూడా నేను కట్టలేను అనుకుంటున్నారా, నేను చెయ్యలేను అని మీరు అనుకుంటున్నారా? అయితే యేసయ్య సహాయం ఉంటే ఏదైనా చేయగలరు. మీరు ప్రవేశపెట్టని దేశాలను దేవుడు తిప్పుతారు, మీరు ప్రవేశపెట్టని పట్టణాలను దేవుడు తీసుకెళ్తారు. నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే దేవుడు అక్కడికి నడిపిస్తారు. నీవు చేయలేని పని ఆయన చేసి, ఆయన ముగించి, ఆయన నీ చేతులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు నీకు కావాల్సిన గృహం నీకు నచ్చినట్లుగా నువ్వు చేయలేకపోవచ్చేమో, యేసయ్య డిజైన్ చేసి నీకు ఇవ్వచ్చు. సో నీవు చేయలేనిది దేవుడు చేసి నీకు ఇవ్వగలరు. ఆ సామర్థ్యం యేసయ్యకుంది. సమస్తము యేసయ్యకి సాధ్యమే. ఆయన సమృద్ధిగా మిమ్మల్ని దీవించును కాక. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.